ప్రైజ్ లార్డ్ సిస్టర్స్. మరి ఒక ఫ్రైడే ఫాస్టింగ్ అండ్ ప్రేయర్లో మనం కలుసుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రార్థనతో మన కూడికను ప్రారంభించుకుందాం. ప్రేమగల మా పరలోక తండ్రి, కృపగల దేవా, మరోసారి ప్రభా మరి శుక్రవారం తండ్రి మేము కలుసుకొని ప్రార్థించుకోవడానికి తండ్రి వాక్యం చుట్టూ ధ్యానించుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు ప్రభా. మీ ప్రేమ చేత మమ్మల్ని అందరినీ కూడా తండ్రి మీ రక్తంతో కొనుక్కొని ప్రభా మరి విడిపించి విడుదల చేసి ప్రభా మరి పాపం నుంచి శాపం నుంచి తండ్రి మీ బిడ్డలుగా తండ్రి మరి ప్రార్థించే గుంపులో ప్రభా మీరు ఉంచినందుకు కూడా మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు సమయాన్ని ప్రభా మరి మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. మరి నన్ను కూడా మీ బలిపీఠం కిందకి మీ రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకుంటుండగా కడిగి పవిత్రపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. పాడే పాటల ద్వారా కూడా మీరే మహిమ పొందండి. తర్వాత ప్రార్థించే సమయం కూడా ప్రభా ఆశీర్వాదకరంగా చేయండి ప్రభా. మరి కొత్త నిబంధనలో ప్రభా మరి ఉన్న మరియల గురించి ప్రభా మేము ధ్యానిస్తుండగా ప్రభా మా జీవితాలు కూడా అలాగే ప్రభా మరి తండ్రి మీ కొరకు తండ్రి మధురంగా మార్చబడినట్లు ప్రభా తండ్రి మీ కొరకు జీవించినట్లు తండ్రి మమ్మల్ని అందరినీ కూడా నూతనమైన రీతిలో సిద్ధపరచమని ప్రభా మమ్మల్ని అందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసే పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సరే, 2 పాటలు పాడుకుందాము. यहोवा ने पुकारा है, कौन अब सुनेगा। यहोवा ने पुकारा है, कौन अब सुनेगा। मेरे लिए किसको भेजूं, कौन अब जाएगा। मेरे लिए किसको भेजूं, कौन अब जाएगा। यहोवा ने पुकारा है, शैतान की ओर से चुनौती है, मुझे एक मानुष दिया जाए। शैतान की ओर से चुनौती है, मुझे एक मानुष दिया जाए, ताकि वो सामना करे, ताकि वो सामना करे। कौन है वो मनुष्य कहाँ, कौन है वो मनुष्य कहाँ, जो आगे आएगा। प्रभु ने क्या बुलाया है, जो आपको वो देगा। प्रभु ने क्या बुलाया है, जो आपको वो देगा। मेरे लिए किसको भेजूं, कौन अब जाएगा। मेरे लिए किसको भेजूं, कौन अब जाएगा। यहोवा ने पुकारा है, मुझे अभी मैं जाऊंगा, तैयार हूँ मैं मेरे प्रभु। मुझे अभी मैं जाऊंगा, तैयार हूँ मैं मेरे प्रभु। आज्ञा तेरी मानूंगा, आज्ञा तेरी मानूंगा। अयोग्य और निकम्मा हूँ, अयोग्य और निकम्मा हूँ, पर तू जो साथ है, तेरे बल से आगे बढ़कर जयवंत बनूंगा। तेरे बल से आगे बढ़कर बनूंगा। मेरे लिए किसको भेजूं, कौन अब जाएगा। मेरे लिए किसको भेजूं, कौन अब जाएगा। यहोवा ने पुकारा
బైబిల్ పల్లె పాడుకుందాము. ఎంత అద్భుత ధనము, ఎంత అద్భుత ధనము, అనంత దైవవారము, దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళెదం. వాట్ ఏ వండర్ఫుల్ ట్రెజర్, గిఫ్ట్ ఆఫ్ గాడ్ వితౌట్ మెజర్, we will travel together, my Bible and I. ఈ లోకంలో మనకి చివరి వరకు వచ్చేది దేవుని వాక్యమే. దేవుని వాక్యము ఎల్లప్పుడూ నిత్యము నిలిచి ఉంటుంది కాబట్టి ఆ వాక్యాన్ని మనం నమ్ముకొని దాని ప్రకారం జీవించినట్లయితే అది మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. ఇదే గొప్ప దేవుని దగ్గర నుంచి మనకి ఇవ్వబడిన వరం. ఈ మంచి గ్రంథం నుంచి మనము కొత్త నిబంధనలోని మరియల గురించి ధ్యానిస్తున్నాం కదా. దాదాపు కొత్త నిబంధనలో 6 మరియలు ఉన్నట్లుగా మనము చూసుకుంటా ఉన్నాము. పోయినసారి మనము మదర్ మేరీ, యేసు తల్లి అయిన మరియను గురించి మనం చూసుకున్నాము. ఆమె ఒక దేవత కాదు కానీ మనలాంటి ఒక ఆశీర్వదింపబడిన స్త్రీ అని మనము చూసుకున్నాము. తర్వాత బేతనీయ మరియ ఉంది, తర్వాత మగ్దలేనే మరియ ఉంది, తర్వాత యాకోబు తల్లి అయిన మరియ లేకపోతే వేరొక మరియ అని కూడా పిలుస్తారు, తర్వాత మార్కు తల్లి అయిన మరియ, చివరిగా రోమాలో పౌలు శిష్యురాలైన ఇంకొక మరియ గురించి కూడా 6 మరియల గురించి మనం ఇక్కడ చూస్తున్నాము. ఈరోజు మనము బేతనీయ మరియ గురించి కొన్ని విషయాలు చూసుకుందాం. బేతనీయ మరియ గురించి మనకి 3 సందర్భాల్లో ఆమె పేరుతో సహా మనకు ఇవ్వబడుతుంది. మనకు బాగా తెలిసినట్లు లూకాసు వార్త 10వ అధ్యాయము, అక్కడ 10వ అధ్యాయంలో మనకి ఆమెను గురించిన యేసుప్రభు వాళ్ళ ఇంటికి రావటము మనందరికి కూడా చాలా ఇష్టమైన వాక్య భాగము. 38 నుంచి 42 వరకు అక్కడ ఒకసారి చూస్తాము. తర్వాత యోహాను సువార్తలో 2 చోట్ల ఆమెను గురించిన ప్రస్తావనను మనము చూస్తాం. యోహాను సువార్తలో 11వ అధ్యాయము, ఆ 11వ అధ్యాయంలో ఒక విశిష్టమైన ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో లాజరు చనిపోయినప్పుడు ఏం జరిగింది, ఆ వృత్తాంతాల్లో కూడా మనము మరియను గురించి చదువుతాము. అంతేకాకుండా 12వ అధ్యాయంలో వాళ్ళు విందు చేసినప్పుడు బేతనీయలో అక్కడ కూడా ఈ మరియను గురించిన సందర్భము, అక్కడ ఏం జరిగిందో మనము 3 చోట్ల చూస్తాము. మరియను గురించి మనము చూసుకుంటున్నప్పుడు ఒకసారి మరియ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చూసినప్పుడు, మరియ మొదటగా మనకి ఎవరైతే యేసుప్రభుని ఫాలో అవ్వాలనుకుంటున్నారో, ఎవరైతే యేసుప్రభు యొక్క శిష్యురాలుగా ఉండాలనుకుంటున్నారో, డిసైపుల్స్గా కానీ వెంబడించే స్త్రీలుగా ఉండాలనుకుంటున్నాము, మనందరికి కూడా బేతనీయ మరియ ఒక మంచి గొప్ప రోల్ మోడల్ అని చెప్పొచ్చు. రోల్ మోడల్ అంటే ఏంటి, ఇప్పుడు ఏదన్నా ఒక మంచి విజయం సాధించారనుకోండి, ఏదన్నా ఒక ఏరియాలో ఒక విజయం సాధించారు, లేకపోతే స్టడీస్లో కానీ, లేకపోతే స్పోర్ట్స్లో కానీ, లేకపోతే ఇంకెక్కడన్నా గొప్ప రాజకీయ నాయకులు కానీ, వాళ్ళందరూ ఏం చేస్తారంటే పిల్లలు ఒక రోల్ మోడల్ పెట్టుకుంటారు. వాళ్ళు ఎలా మాట్లాడారు, మనం కూడా అలా మాట్లాడాలి, వాళ్ళు ఎలాగ ఉన్నత శిఖరాలని అధిరోహించారు, మనం కూడా అలాగా చెయ్యాలి, లేకపోతే వాళ్ళు ఎలాగ మంచి సేవ చేశారు, మనం కూడా అలా సేవ చేయాలని చాలామంది ఒక రోల్ మోడల్ అని ఎవరినొకరిని పెట్టుకుంటూ ఉంటారు, ఒక గొప్ప వ్యక్తుల్ని. అలాగా మనం కూడా మనకి విశ్వాస జీవితంలో మనము ఈ వీళ్ళని చూసి నడుచుకోవచ్చు అని అనుకోవాలంటే బేతనీయ మరియ మనకి మంచి కరెక్ట్ రోల్ మోడల్గా మనము చెప్పుకోవచ్చు. ఒక మాదిరికరమైన ఒక స్త్రీ. ఈమెను గురించి మనకి బ్యాక్గ్రౌండ్ ఈ 3 చోట్ల చూసినప్పుడు ఆమెను గురించి బ్యాక్గ్రౌండ్ మనకి ఏమర్థమవుతుందంటే, ఆమె ఉండేది బేతనీయ అనే గ్రామము. ఈ బేతనీయ అనే గ్రామము యెరూషలేముకి దాదాపు 2 మైళ్ళ దూరంలో ఉంది, వాకబుల్ డిస్టెన్స్. ప్రతి పండక్కి అందరు కూడా యెరూషలేంకి వస్తారు. యెరూషలేం చాలా ఎక్స్పెన్సివ్ సిటీ, అంతా అక్కడ నివసించడానికి అంత వాళ్ళకి అనుకూలత ఉండదు. అక్కడ ఎక్కువ మందిరము, యెరూషలేం యొక్క మందిరం అవే ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే పండగలో అంతా కూడా చేసుకున్న తర్వాత వాళ్ళు రాత్రి గడపటానికి అని చెప్పేసి వాళ్ళు చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి వెళ్తారు. బెత్లెహేమ్ ఉంది, బేతనియా ఉంది, బేత్పగే ఉంది, ఇవన్నీ కూడా చిన్న చిన్న గ్రామాలు. వాళ్ళు కొండ దిగొచ్చి అక్కడ ఉన్న గ్రామాల్లో బస చేసి మళ్ళీ యెరూషలేంకి వెళ్తా ఉన్నట్లు మనం చూస్తాము. మనం కూడా ఇస్రాయేల్ టూర్కి వెళ్ళిన వాళ్ళకి కూడా తెలుసు, ఎందుకంటే మనం అక్కడ ఉన్న తర్వాత మమ్మల్ని కూడా బెత్లెహేమ్లో ఒక హోటల్లో పెట్టారనమాట. తర్వాత వాళ్ళు రోజు అక్కడ తీసుకెళ్ళి చూపించి మళ్ళీ నైట్కెల్లా మళ్ళీ ఇక్కడ హోటల్కి మళ్ళీ తీసుకొచ్చేవాళ్ళు. కాబట్టి అలాగా
ఆ చిన్న చిన్న గ్రామాల్లో వాళ్ళందరూ కూడా బస చేసేవాళ్ళు. ఇంకా ఆమెను గురించి చూసినట్లయితే, కుటుంబం గురించి చూసినట్లయితే మనకి ఆమె అన్మ్యారీడ్ లాగా మనకి అర్థమవుతుంది. పెళ్ళి కానీ వివాహం కానీ స్త్రీగా మనకి అర్థమవుతుంది. తర్వాత ఆమె వాళ్ళ ఇంట్లో ఇంకా మెంబర్స్, మనకి తెలిసిన మెంబర్స్ అంటే ఎవరంటే మార్తా అనే సహోదరి, తర్వాత లాజర్ అనే బ్రదర్, ఇద్దరు ఉన్నారు. వాళ్ళ బ్రదర్తో సిస్టర్తో లేకపోతే సహోదరులతో ఆమె జీవిస్తున్నట్లు కూడా మనము తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఈమెను గురించి ఇంకా తెలుసుకోవాలంటే వాళ్ళ కుటుంబము యేసు ప్రభువుతో చాలా సన్నిహితమైన కుటుంబంగా కూడా మనకి అర్థమవుతుంది. ఆమె బ్యాక్గ్రౌండ్ గురించి చూస్తున్నాం కదా. ఎందుకంటే యేసు ప్రభు అక్కడ చుట్టుపక్కల కొన్ని గ్రామాలు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు యెరూషలేంకి వచ్చినా కూడా ఇక్కడికే 6 సార్లు దాదాపు మనము ఆయన ఇక్కడికి వచ్చినట్లు కూడా మనము చూస్తాము. కాబట్టి యేసు ప్రభుతో సన్నిహితము సంబంధాలు కలిగిన కుటుంబం కింద మనము చూస్తున్నాం. తర్వాత యేసు మనము యోహాను సువార్త 11వ అధ్యాయంలోనే మనం చూస్తాము 5వ వచనంలో యేసు మార్తని, మరియని, వారి సహోదరుని లాజర్ని ప్రేమించను అని వ్రాయబడింది. కాబట్టి అలా ప్రేమతో అల్లుకున్న ఒక కుటుంబం, యేసు ప్రభువుని ప్రేమించే కుటుంబం, యేసు ప్రభు కూడా తిరిగి వాళ్ళని ప్రేమిస్తా సన్నిహితంగా ఉన్న కుటుంబం అని కూడా తెలుసుకుంటాము. అంతేకాకుండా లాజర్ చనిపోయినప్పుడు యేసు ప్రభు చాలా దూరంగా ఉన్నాడు. 4వ రోజున తిరిగి వచ్చేటప్పుడు యేసు ప్రభు 11వ అధ్యాయము జాన్ 11:11లో ఏమంటారంటే, రండి మన స్నేహితుడైన లాజర్ దగ్గరికి వెళ్దాము అంటాడు. అంటే హీఈస్ ట్రీటింగ్ దెమ్ యాజ్ ఫ్రెండ్. కాబట్టి చాలామంది చరిత్రకారులు, బైబిల్ పండితులు ఏం చెప్తారంటే యేసు ప్రభు వీళ్ళు అందరు కూడా ఒకే సేమ్ ఏజ్ గ్రూప్లో ఉండుండొచ్చు, స్నేహితుల్లాగా లేకపోతే ఎంతో ప్రేమగా వాళ్ళు ఒక కుటుంబంలాగా కలిసి ఉన్నట్లు కూడా మనం ఇక్కడ అర్థం చేసుకుంటాం. ఎందుకంటే మార్త కూడా యేసు ప్రభుతో మాట్లాడే తీరు చాలా చనువుగా మాట్లాడుతుంది కదా, బోధకుడానికి చింత లేదా అని అట్లా మాట్లాడుతుంది. కాబట్టి సన్నిహిత సంబంధాలు కలిగిన కుటుంబంగా కూడా చూడొచ్చు. ఇంకో విషయము, వాళ్ళు మంచి పలుకుబడి ఉన్న కుటుంబంలాగా కూడా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే లాజర్ చనిపోయిన తర్వాత యేసు ప్రభు 4వ రోజున వచ్చినప్పుడు అక్కడ ఏం రాయబడిందంటే 11వ అధ్యాయం 19వ వచనంలో చాలా మంది యూదులు, అది అక్కడి నుంచి ప్రోసెడ్ దూరమే ఉంది కాబట్టి యెరూషలేం నుంచి ఆ పండగకు వచ్చిన యూదుల్లో అనేకులు మరియని మార్తని ఓదార్చడానికి అని చెప్పేసి వాళ్ళు వచ్చారు అన్న సంగతి వ్రాయబడింది అనమాట. దాన్ని బట్టి వాళ్ళు చాలా అందరికీ తెలిసిన కుటుంబము, వాళ్ళకి అక్కడ ప్రసిద్ధి, వాళ్ళ ప్రామినెంట్ ఫ్యామిలీ లాగా కూడా మనకి అక్కడ అనిపిస్తూ ఉంది. అంతేకాకుండా వాళ్ళు ఆర్థికంగా కూడా మంచిగా ఉన్న వాళ్ళలాగానే మనకి అనిపిస్తుంది. ఎందుకంటే యేసు ప్రభుని చేర్చుకోవాలంటే యేసు ప్రభు ఒక్కళ్ళే ఉండరు కదా, యేసు ప్రభుతో పాటు శిష్యులందరూ ఉంటారు. తర్వాత ఇంకా యేసు ప్రభుని చూడటానికి ఎవరన్నా వస్తారు, తర్వాత ఎవరన్నా ప్రముఖులు రావచ్చు. అలాగా యేసు ప్రభు ఎప్పుడు నడిచినా కూడా అక్కడ ఒక పెద్ద సందడి అట్లంతా కూడా ఉండేది. యేసు ప్రభుని చేర్చుకోవటం అంటే యేసు ప్రభుతో పాటు వాళ్ళ శిష్యుల్ని, ఆయనతో పాటు ఉన్న ప్రముఖుల్ని కూడా చేర్చుకోవటం. వాళ్ళందరికీ కూడా భోజనాదులు అన్నీ ఏర్పాటు చేయాలంటే కూడా వాళ్ళు కొంచెం ఆర్థికంగా ఉన్నవారే అనుకుంటాము. అంతేకాకుండా 12వ అధ్యాయంలో యోహాను సువార్త 12వ అధ్యాయంలో వారు ఆయనకు విందు చేసిరి అని రాయబడింది. విందు అంటే అది ఫీస్ట్ కదా, మరి విందు అంటే మామూలు భోజనం కాదు. అలా విందుకి చాలామంది కూడా వచ్చారన్నట్ల సంగతి కూడా రాయబడింది. కాబట్టి కొంచెము ఆర్థికంగా ఫైనాన్షియల్లీ సౌండ్ ఫ్యామిలీ, రిచ్ ఫ్యామిలీ అన్నట్లు కూడా మనము తెలుసుకోవచ్చు. ఇది ఆమె కుటుంబాన్ని గురించిన కొన్ని సంగతులు. అంతేకాకుండా ఆమెను గురించి పర్సనల్గా మనం చూసినట్లయితే ఆమె చాలా ఒక స్ట్రాంగ్ బిల్డ్ ఉమెన్ కింద మనము చూస్తాము. అంటే ఏదన్నా చేసిందంటే ఆమె తను యేసు ప్రభు కొరకు ఏది చేయాలనుకుందో అలా చేస్తుందన్నమాట. దాన్ని వాళ్ళేమని అనుకుంటారు, వీళ్ళేమని అనుకుంటారు, లేకపోతే మొహమాటం కానీ, లేకపోతే సిగ్గుపడటం కానీ, లేకపోతే ఏదైనా రహస్యంగా చేయటం కానీ అలా ఏమీ లేదు. ఎందుకంటే మనకి మొదటిసారి యేసు ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు లూకా సువార్త చూసుకుంటున్నాం కదా. యేసు ప్రభు ఇక్కడ ఏం రాయబడింది, లూకా 11:38లో ఆయన ఒక గ్రామంలో, వారు ప్రయాణం అయిపోతుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించను. మార్తా అని ఒక స్త్రీ ఆయన తన ఇంట చేర్చుకొను. ఆమెకు మరియ అని సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను అని వ్రాయబడింది కదా. యేసు ప్రభువుని చేర్చుకుంది వాళ్ళ సిస్టరు. మరి యేసు ప్రభువుతో పాటు ఇంతమంది వచ్చారు. ఇంట్లో వంట పని, ఆ పనులు ఈ పనులు, ఇల్లంతా సర్దుకోవడాలు ఇవన్నీ ఉంటాయి అన్న సంగతి మరియకి తెలుసు. అయినా కూడా
ఆమె ఒక స్ట్రాంగ్ డెసిసివ్ ఉమెన్ అనమాట. నేను దేవుని వాక్యము వినాలి, ఆ వినడమే నాకు చాలా ప్రాముఖ్యత అనుకొని అట్లాగా సణుగు గొణుగులో వాళ్ళ అక్క కానీ వాళ్ళ చెల్లి కానీ అయి ఉండొచ్చు, వాళ్ళ అక్క అనుకుంటే, అయినా కూడా ఆమె ఏం చేస్తుందంటే ధైర్యంగా తను చేయాలనుకుంది, ప్రభు దగ్గర కూర్చొని వాక్యము వినాలనుకుంది కాబట్టి ఆమె వచ్చి విన్నట్లుగా మనము చూస్తాం. బహుశా మత్తయి 4:4లో యేసు ప్రభు ఒక మాట చెప్తాడు కదా, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడినట్లు. ఒకవేళ ఆ మాట ఆమెకి చాలా పనిచేసిందేమో. ఆకలిగా ఉన్నాడు యేసు ప్రభు, తర్వాత అలసిపోయి వచ్చి ఉండొచ్చు, అక్కడి నుంచి యెరూషలేము నుంచి నడుచుకుంటూ వచ్చారు, వీళ్ళందరూ ఉన్నారు. అయినప్పటికి కూడా భోజనం కన్నా దేవుని మాట వినడమే ప్రాముఖ్యమైనది అని ఆమె దృఢ నిశ్చయం చేసుకుంది. ఆ దృఢ నిశ్చయం ఏదైతే ఆమె మనసులో, ఆమె ఆలోచనలో ప్రవేశించిందో అది ఆమె కరెక్ట్గా అట్లా యాక్షన్స్లో చూపిస్తుంది అనమాట. కాబట్టి ప్రభు కోసము ఆమె అలా నిలబడే స్త్రీ, స్ట్రాంగ్ విల్డ్ ఉమెన్ అని చూస్తాము. అలాగే ఇంకా అది మనము 12వ అధ్యాయము జాన్ 12th చాప్టర్లో విందు చేసినప్పుడు అందరి మధ్యలో వచ్చేసి ఆమె అది అత్తరు తీసుకొచ్చి పగలగొట్టి ఆయన మీద పోసి, తర్వాత తల వెంట్రుకలు తీసుకొని ఆయన పాదాల దగ్గర కూర్చొని తుడవటము, ఇదంతా కూడా చూస్తుంటే కూడా దానికి కూడా చాలా బోల్డ్నెస్ కావాలి. అక్కడ అందరి మధ్యలో మరి జుట్టు విప్పి, హెయిర్ అంతా కూడా వెంట్రుకలు విప్పి, తర్వాత పాదాల దగ్గర కూర్చొని అందరు కూడా భోజనం చేస్తున్నారు, అంత సందడి ఉంది. అయితే ఈమె పని మీదే ఆమెకి కాన్సన్ట్రేషన్ ఉంది కాబట్టి వాట్ ఎవర్ షీ డస్ ఇట్ ఈస్ పబ్లిక్. అట్లాగా ఆమె అందరి ముందు ఒక దృఢ నిశ్చయము, తనకి ఏమైతే అనుకుందో అలాగా దృఢ నిశ్చయంతో చేసే స్త్రీగా మనం అక్కడ చూస్తున్నాం. కాబట్టి ఆమెను ఒక రోల్ మోడల్ అన్నాము. మనం కూడా ప్రభు కొరకు ఏం చేయాలనుకుంటున్నామో అది ధైర్యంగా, విశ్వాసంతో, నిరీక్షణతో, ప్రేమతో అందరి ఎదుట చెయ్యాలి. ప్రభు కొరకు సువార్త ప్రకటించాలనుకున్నావా? ప్రభు యొక్క మనం పత్రికలు ఎవరికన్నా ఇవ్వడం కానీ, లేకపోతే యేసు ప్రభు కొరకు ఏదన్నా ఒక త్యాగం కానీ అది చేయడం కానీ, లేకపోతే యేసు ప్రభు కొరకు బోల్డ్గా నిలవాల్సి వచ్చినప్పుడు అలా ధైర్యంగా నిలవటం కానీ, ఇవన్నీ కూడా ఆమె దగ్గర నుంచి మనము నేర్చుకోవచ్చు. తర్వాత ఆమె చేసే పనులన్నీ కూడా స్పాంటేనియస్గా ఉంటాయి. ఇప్పుడు యేసు ప్రభు ఇంట్లోకి చేర్చుకుంటున్నారు, వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆమె పాదాల దగ్గర కూర్చొని అక్కడ వాక్యం వింటున్నట్లు మనం చూస్తున్నాం. అంటే స్పాంటేనియస్. ఆమె హృదయంలో యేసు ప్రభు పట్ల ఉన్న ప్రేమ వాటితో ఆమె అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని ప్రభు కొరకు అలా నిలబడినట్లు కూడా చేస్తాం. అంతేకాకుండా ఆమె చేసే పని ఇట్ ఈస్ సాక్రిఫిషియల్. ఆమె మనము ఇక్కడ యోహాను సువార్తలో చూస్తున్నాం కదా, యోహాను సువార్తలో ఈ 12th చాప్టర్లో మనం చూసినప్పుడైతే అక్కడ ఏం చేసిందంటే, మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని, ఇదేదో చిన్న చిన్న ఇంత బాటిల్లో మనకి చిన్న సెంటు ఉంటే మనం కొంచెం కాటన్ ముంచి దాన్ని అలా పెట్టుకోవడము, అది లేకపోతే మనము పర్ఫ్యూమ్ ఇలాగా కొట్టుకుంటూ ఉంటారు కదా, అలాగా కొంచెం కొంచెంది కాదు. ఆమె ఒకేసారి చాలా కాస్ట్లీ స్పైక్నాడ్ ఆయింట్మెంట్ ఆమె తీసుకుంది. అది ఇంచుమించు 150 రూపీస్ కావచ్చు అని ఇక్కడ కింద కూడా వ్రాయబడింది. ఆ రోజుల్లో దిస్ ఈజ్ 2000 years బ్యాక్. అది అంటే చాలా విలువ గలది. దీని విలువని చరిత్రకారులు ఎలా చెప్తారంటే, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, 1 సంవత్సరం వేజెస్ అంట. 1 సంవత్సరం అంతా పనిచేస్తే ఎంత మనకి జీతం వస్తుందో, ఒక ఆర్డినరీ ఒక సగటు వ్యక్తి పనిచేస్తే ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బుని ఈమె తృణప్రాయంగా పగలకొట్టి యేసు ప్రభు పాదాల మీద పోసినట్లు మనము చూస్తున్నాము. తర్వాత ఆ పాదాల దగ్గర కూర్చొని జుట్టుతో తుడవటము, తన వెంట్రుకలతో అవన్నీ కూడా తుడవటము, ఇవన్నీ కూడా మనము చూస్తున్నాం. కాబట్టి ఒక ధైర్యశాలి, ప్రభు కొరకు త్యాగశీలి, తర్వాత తను చేయాలనుకున్నది దృఢ నిశ్చయంతో ప్రభు కొరకు నేను చేస్తాను అని చేస్తుంది. ఏది కూడా తన జీవితంలో ఒక రహస్యంగా తాను దాచిపెట్టుకోవటం కానీ అట్లా లేదు. తర్వాత ఒక సమర్పణ గల స్త్రీగా కూడా మనం ఏమని చూస్తున్నాము. ఎంతో సమర్పణతో తను దాచిపెట్టుకున్న డబ్బులన్నిటిని అక్కడ ఖర్చు పెట్టేసి యేసు ప్రభు కొరకు అలా చేసినట్లు కూడా మనము చూస్తున్నాము. కాబట్టి
ఒక గొప్ప అనుసరింపదగిన వ్యక్తిగా కూడా మనము చూస్తున్నాము. తర్వాత ఇంకొక మంచి లక్షణము ఈమె దగ్గర మనం ఏం గమనించామంటే, ఈ 11వ అధ్యాయంలో యేసు ప్రభు ఇక్కడికి వస్తున్నారు. 11వ అధ్యాయంలో లాజరు చనిపోయిన అధ్యాయం కదా, మనం దాని అంతటి కూడా చదివినట్లయితే మనకి అర్థమవుతూ ఉంటుంది. 11th చాప్టర్, జాన్ 11th చాప్టర్, ఇక్కడ మనము 20th verseలో ఏం చదువుతున్నామంటే, మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళాను, కానీ మరియ ఇంటిలో కూర్చుండి ఉండెను. ఇక్కడ షీ సాట్ స్టిల్ ఇన్ ద హౌస్ అని వ్రాయబడింది. అంటే ఏంటి? కదలకుండా కూర్చుందనమాట. యేసుప్రభు వస్తున్నాడంటే ఆ గ్రామం అంతట్లో కూడా, ఆ విలేజ్ అంతట్లో ఎంతో సందడి, ఎంతో హడావుడి. అందరూ రోగులేంటి, ఇంకా మిగతా వాళ్ళు ఏంటి, బోధ వినేవాళ్ళు, విమర్శించేవాళ్ళు, ఆయన పట్టుకోవాలనుకున్న వాళ్ళు, దొంగచాటుగా చూడాలనుకున్న వాళ్ళు, అందరూ రోగుల్ని తెచ్చిన వాళ్ళతో అంతా కూడా ఎంతో సందడిగా ఉంటుంది. యేసుప్రభు వచ్చాడంటే అందరూ కూడా ఎదురెళ్ళి పరిగెత్తుతూ ఉంటారు. మార్త కూడా యేసుప్రభు గ్రామానికి వచ్చాడనగానే వెంటనే పరిగెత్తి వెళ్తుంది. కానీ మరియ వెళ్ళినట్టు లేదు. స్ట్రాంగ్ మైండ్ ఇప్పుడు ఏం చెప్తుందంటే, చనిపోయినప్పుడు రాలేదు, అంటే సిక్గా ఉన్నాడు అన్నప్పుడు యేసుప్రభు రాలేదు. అంతేకాకుండా ఇంకా సీరియస్గా ఉన్నాడు అని కబురు చేస్తే కూడా రాలేదు. చనిపోయాడయ్యా చివరి చూపు చూడు అంటే కూడా రాలేదు. సమాధి చేస్తున్నాం ఈరోజు, సమాధి కన్నా రండి అని అంటే అది రాలేదు. సమాధి నెక్స్ట్ డే అన్నా రాలేదు. 3వ రోజు రాలేదు. 4వ రోజున, 4 రోజులు అయిపోయిన తర్వాత వస్తాడా, ఇప్పుడు వచ్చి ఏమి లాభము అని ఆమెకి ఒక విధమైన యేసుప్రభు మీద కోపము. అంటే మేమంటే యేసుప్రభుకి అంత చిన్న చూప అంత అని ఒక హృదయ, ఆమెకున్న స్పిరిచువాలిటీని బట్టి ఆమె ఒక ఆత్మీయ గర్వంతో ఆమె నిండి ఉన్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. చాలా ఆశ్చర్యం వేస్తుంది కదా. లక్ష్మి గారు చెప్తూ ఉంటారు, మరి హృదయంలో కనపడిన గర్వం ఉందని. మన హృదయాల్లో కూడా ఉంటుంది అది. మామూలుగా అన్ని మంచిగా జరిగినప్పుడు మనకి మన హృదయంలో ఆ గర్వం ఉందనే తెలియదు. వెన్ సంబడి డిస్పైజెస్ అస్, వెన్ సంబడి దే డోంట్ కేర్ అస్, ఆర్ మన భాషలో, మన చర్చిలో ఉన్న భాషలో చెప్పాలంటే మనకి ఎదురుబడి ప్రైజ్లాడు చెప్పనప్పుడు, లేకపోతే సంబడి వెన్ దే టాక్ బ్యాడ్ అబౌట్ అస్, అలాంటప్పుడు ఎవరైనా కేర్ చేయనప్పుడు మనల్ని గురించి, అప్పుడు హృదయంలో ఒక మూలలో దాక్కున్న ఆ గర్వము బయటకు వస్తుంది. వాళ్ళు నన్ను కేర్ చేయరా, వాళ్ళు నాతో మాట్లాడరా, నేనేంటి, నేను ఒక సీనియర్ సండే స్కూల్ టీచర్ని, లేకపోతే సీనియర్ చర్చ్ మెంబర్స్ని, లేకపోతే నేను రెగ్యులర్గా చర్చ్ కమ్మర్ని, లేకపోతే చర్చ్కి వచ్చేవాడిని అని ఏదో ఒకటి మనము హృదయంలో పెట్టుకొని ఆ గర్వంతో మనం ఏం చేస్తామంటే, అవతల వాళ్ళు చేసిన దానికన్నా కూడా ఇంకెక్కువగా బ్యాడ్గా బిహేవ్ చేయడానికని మనము సిద్ధపడతా ఉంటాము. ఇది మనము చాలా జాగ్రత్తగా దాన్ని హ్యాండిల్ చేయాలి. దేవుని బిడ్డలుగా మనకి ఎక్కడో మూలలో ఒక ఆత్మీయ గర్వము, లేకపోతే ఐఎమ్ గ్రేటర్ దెన్ ఎనీబడి, లేకపోతే ఐఎమ్ సో క్లోజ్ టు జీసస్, లేకపోతే జీసస్ ఆన్సర్స్ ఆల్ మై ప్రేయర్స్ అన్నాడు, లేకపోతే ఐ నో మోర్ వర్డ్ ఆఫ్ గాడ్, లేకపోతే ఐఎమ్ బీయింగ్ యూజ్డ్ బై గాడ్ సో మచ్. అలాంటి స్పిరిచువల్ ప్రైడ్ కానీ లేకపోతే అలాంటిది మనకి ఉంటుంది. మరియా కాళ్ళ దగ్గర కూర్చొని వింటుంది కదా అని మనము అబ్బాయి ఎంత వినయం గల ఆమె అని అనుకుంటాం. అంటే అయినప్పటికి కూడా సమయము సందర్భము వచ్చినప్పుడు ఆమె హృదయంలో ఉన్న విషయం అది బయటపడింది. కాబట్టి ఆ విషయం కూడా ఆమె దాచుకోవటం లేదు. అది ఉంది. షీ వాజ్ షోయింగ్ ఫోర్త్ హర్ యాంగర్, లేకపోతే ఆమె ప్రైడ్ అనుకోవచ్చు. ఏదైనా కూడా ఆ బ్యాడ్ ఫీలింగ్ ఆమె ఏం చేస్తుందంటే, అందరు పరిగెత్తి, మరి మార్త కూడా పరిగెత్తి వెళ్ళి యేసుప్రభు ఉన్నాడంటే, ఇంకా ఆ టౌన్లోకి రాలేదు, అక్కడ దగ్గర ఆ చిన్న చిన్న గ్రామాలే కదా, ఆ శివార్లలో అక్కడ ఆయన ఉన్నప్పుడు వెళ్తే ఆమె ఏం చేసిందంటే, వెళ్ళాను కానీ మరియ ఇంటిలో కూర్చుండి ఉండెను అని రాయబడింది. సరే, మార్త పరిగెత్తుకుంటూ వెళ్ళింది. తర్వాత మార్తతో దేవుడు చాలా మంచి ఒక గొప్ప పౌలు పేతురు వాళ్ళకి చెప్పాల్సిన ఒక గొప్ప మర్మము, ఎవరితో ఇంతవరకు అనని మర్మము దేవుడు అంటున్నాడు. ఏమని అంటున్నాడు? 25వ వచనము, యేసు పునరుద్ధానమును జీవమును నేనే,
నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నడికి చనిపోడు. ఒక గొప్ప వాళ్ళకి ఇవ్వాల్సిన, లేకపోతే ఆయన శిష్యులకి ఎవరికైనా ఇవ్వాల్సిన ఒక గొప్ప రెవల్యూషన్ని మనం మార్తా అనగానే కొంచెం చిన్న చూపు చూస్తాం కదా, సణుక్కుంటుంది, ఎప్పుడు పని చేసుకుంటూ ఉంటుంది, అలాగా అనుకుంటాం. అలాంటి స్త్రీకి దేవుడు ఏం చేస్తున్నాడంటే గొప్ప మర్మాన్ని బయలుపరుస్తున్నాడు. ఎవరైతే పాదాల దగ్గర కూర్చుందో అప్పటి వరకు మనం రోల్ మోడల్ అనుకుంటున్నామే, ఇప్పుడు ఆమె అయితే ఈ వాక్యం వినే అది ఆమెకి కలగలేదు. ఆమె లోపల కూర్చొని ఉంది. సరే, మార్తతో దేవుడు మాట్లాడటం అయిపోయిన తర్వాత మార్త ఏం చేసిందంటే పరిగెత్తుకుంటా మళ్ళీ వచ్చేసింది. యేసయ్యతో మాట్లాడుతానే మళ్ళీ వెంటనే గబగబా ఇంటికి వచ్చి బోధకుడు నిన్ను పిలుస్తున్నాడు అని చెప్తుంది. అంటే ఇక్కడ బోధకుడు పిలుస్తున్నాడు అన్న సంగతి మనకి ఇక్కడ రికార్డ్ చేయబడలేదు, కానీ ఒకవేళ యేసు ప్రభు మస్ట్ హ్యావ్ ఎంక్వైర్డ్ అబౌట్ మరియా. కాబట్టి ఆయన యేసు ప్రభు యొక్క ప్రేమను మనం ఇక్కడ చూస్తున్నాము. తర్వాత ఆమె ఏం చేసిందంటే వచ్చి యేసయ్య వచ్చాడు, అక్కడ నిన్ను గురించి అడుగుతున్నాడు, బోధకుడు వచ్చాడు అని చెప్పినప్పుడు ఏం జరిగిందంటే 28వ వచనంలో మరియను రహస్యంగా పిలిచెను. 29, ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చాను. ఈ కోపాలు, గర్వాలు, లేకపోతే ఎమోషన్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. స్త్రీలకి మనకి ఎక్కువ ఉంటాయి. వెంటనే చప్పున అపార్థం చేసుకునే స్థితిలో కూడా మనము చాలాసార్లు ఉంటాము. వాళ్ళు మనల్ని చూడకపోయి ఉండొచ్చు, కానీ చూశారు, నన్ను పలకరించలేదు అనుకోవడము, ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువ అపార్థాలు స్త్రీలకి వాళ్ళకున్న మానసిక స్థితిని బట్టి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. కానీ మరియా ఇక్కడ మనకి ఏం నేర్పిస్తుందంటే ఆమె కూడా అలిగింది, ఆమె కూడా కోపం వచ్చింది, ఆమె కూడా తనకున్న గర్వాన్ని బయటపెట్టుకుంది. కానీ ఎప్పుడైతే యేసయ్య పిలుస్తున్నాడు, బోధకుడు వచ్చాడు పిలుస్తున్నాడు అనగానే వెంటనే అది వదిలిపెట్టింది. వెంటనే అది వదిలిపెట్టేసి వెంటనే ఏం చేసిందంటే తనకున్న ఫీలింగ్స్ కానీ, తనకున్న హృదయ కాఠిన్యం కానీ, కోపం కానీ, లేకపోతే సల్కింగ్ అలిగి అలాగా కూర్చోవటం కానీ, వాట్ ఎవర్ నెగిటివ్ ఫీలింగ్స్ షీ హ్యాడ్, అవి వదిలిపెట్టి ఏం చేసిందంటే త్వరగా లేచి, నాకు ఇది 10 సార్లు చదవబుద్ధి అవుతుంది అనమాట ఇది చదివినప్పుడు. ఎందుకంటే వీఆర్ అంటే ప్రోన్ టు సచ్ యాక్టివిటీస్. మనము చాలాసార్లు అలాగా మనకి డైలీ లైఫ్లో మనము చాలాసార్లు అలాగా ఫీల్ అవుతూ ఉంటాము. కానీ దానిలో నిలిచి ఉండటం అనేది చాలా టెరబుల్ థింగ్. ఎవరి మీదన్నా ఏదన్నా నెగిటివ్ ఫీలింగ్స్ కానీ, కోపం కానీ, లేకపోతే మేబీ ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మధ్యలో కానీ, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో కానీ, లేకపోతే నైబర్స్తో కానీ, చర్చిలో కానీ, స్కూల్లో వాళ్ళు ఎవరితో కానీ ఏదన్నా కొంచెము అలాగా రావచ్చు. కానీ డోంట్ స్టాండ్ ఇన్ ఇట్, దానిలోనే ఉండదు. అందుకనే కోపం పడండి కానీ పాపం చేయొద్దు అని దేవుని వాక్యము చెప్తుంది. మీ కోపము సూర్యుడు అస్తమిచ్చే వరకు కూడా ఉండొద్దు అని చెప్తుంది. ఇలా నాకు వీళ్ళు ఇలా చేశారు కాబట్టి ఐ విల్ నెవర్ టాక్ టు దెమ్, లేకపోతే వాళ్ళతో నాకు సంబంధం లేదు, లేకపోతే నేను ఇంకా ఐ విల్ నాట్ యాక్సెప్ట్ దమ్ అగైన్, అదే అనుకుంటే మాత్రము నువ్వు స్పిరిచువల్గా డేంజర్లో పడ్డావు. ఆల్రెడీ స్పిరిచువల్గా డేంజర్ పడ్డావు. నువ్వు ఎవరినన్నా చూసి తృణీకరించి ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ దెమ్ అని మనం కనుక అనుకున్నట్లయితే అది నీ ఆత్మకే స్పిరిచువల్ లాస్, అంటే ఆత్మీయంగా నష్టపోతావు. ఒకవేళ యువర్ ఈగో మే బీ సాటిస్ఫైడ్, నేను వాళ్ళు నా వైపు చూశారు కానీ నేను మాట్లాడకుండా వచ్చేసాను అంటే నీ ఈగో ఉంది, అది సాటన్ పెడుతుందన్నమాట అందరి హృదయాల్లో. అది తృప్తి పడవచ్చు, కానీ ఆత్మీయంగా ఓడిపోయాం, ఆల్రెడీ ఓడిపోయాం. మనం ఆత్మీయంగా దేవుడు పెట్టిన దీనిలో ఓడిపోయాం. కాబట్టి మరియా ఒక రోల్ మోడల్ అనుకుంటే తనకు కూడా ఒక దృఢమైన స్త్రీ, తనకి ఏమనుకుందో అది ప్రభు కొరకు చేయగలిగిన స్త్రీ. కానీ అందరి లైఫ్లో అప్ అండ్ డౌన్స్, లేకపోతే నోబడీ ఈజ్ పర్ఫెక్ట్ అంటారు కదా, మనం ఎవరం కూడా పర్ఫెక్ట్ కాదు. చిన్న చిన్న బలహీనతలు లాంటివి వస్తూ ఉంటాయి. అయితే ఆ బలహీనతల్లో నిలిచి ఉండొద్దు అన్న సంగతి మనకి ఇక్కడ మరియా నేర్పిస్తుంది. కాబట్టి ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చానట్లు మనము చూస్తున్నాం. మళ్ళీ యేసు ప్రభుని గురించి చూస్తే ఆమె త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చానని
11:29లో చూస్తున్నాం కదా, యేసయ్య కూడా హీ వాజ్ వెయిటింగ్ ఫర్ మరియా. అక్కడే ఉన్నారంట 30వ వచనంలో. యేసు ఇంకనూ ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయనను కలుసుకున్న చోటనే ఉండెను. కనుక మరి ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చుండని యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుడి చూచి ఆమె సమాధి యొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదనుకొని ఆమె వెంట వెళ్ళిరి. కాబట్టి హీ వాజ్ వెయిటింగ్ ఫర్ మరియ. అక్కడ ఆ మరియ వచ్చే వరకు కూడా ఉన్నాడు. తర్వాత ఆమె వచ్చింది, తర్వాత యేసు ప్రభుతో మాట్లాడింది, తర్వాత ఈ గొప్ప అద్భుతం అంతా కూడా మనము చూస్తున్నాము. కాబట్టి ఈ మరియ ఒక గొప్ప ఆత్మీయ పాఠాన్ని కూడా మనం ఇక్కడ నేర్పిస్తుంది. ఎంత గొప్పవాళ్ళమైనా కూడా, ఎంత సీనియర్ సండే స్కూల్స్ టీచర్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఏదన్నా పెద్ద ప్రార్థనకు జవాబు పొందిన స్థితిలో ఉండొచ్చు, లేకపోతే గొప్ప సాక్ష్యాలు కూడా కలిగి ఉండొచ్చు, లేకపోతే గొప్ప గొప్ప ఆపదల్లోంచి ప్రభు మనల్ని తప్పించి ఉండొచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ మనకి ఒక హ్యూమన్ వీక్నెసెస్ ఏదన్నా ఉన్నప్పుడు దానిలో నిలిచి ఉండొద్దు. తర్వాత వెంటనే దాని నుంచి బయటికి రమ్మని ఇక్కడ మనకి మరియ నేర్పిస్తుంది. తర్వాత 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే బేతనియలో ఇక్కడ యేసు ప్రభుని అనాయింట్ చేస్తుంది కదా. ఇక్కడ అనాయింట్ చేసే విషయం కూడా మనం చూస్తే, మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తి తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ జటామాంసి అత్తరు తీసుకొని యేసు ప్రభువుని అభిషేకించినట్లు మనము చూస్తున్నాం. అనాయింటింగ్ ఆఫ్ జీసస్. ఇక్కడ నేను ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. కొత్త నిబంధనలో ఎంతమంది యేసు ప్రభువుని స్త్రీలు అభిషేకించారు? ఎంతమంది అభిషేకించారు? దీని గురించి చాలా అంటే అది ప్రాపర్ అండర్స్టాండింగ్ లేకుండా మనము చాలాసార్లు అనుకుంటూ ఉంటాము. ఒకసారి నేను కూడా ఏం చేశానంటే, ఎంతమంది అసలు చేశారు యేసు ప్రభువుని అభిషేకించారు, అందరూ ఒకటేనా అన్నీ ఒకసారి చూద్దామని నేను కూడా అది రాశాను అనమాట. ఒక ట్యాబ్లెట్ ఫామ్ లాగా రాసుకున్నాను. ఆ ట్యాబ్లెట్ ఫామ్ రాసుకొని ఏం చేశానంటే, ఉమెన్ హూ అనాయింటెడ్ జీసస్ అని ఇక్కడ ఒకటి పెట్టుకొని ఏం చేశానంటే, దానిలో 4 గాస్పుల్స్లో 4 సువార్తల్లో, మత్తయి సువార్తలో 26వ అధ్యాయంలో 6 నుంచి 13 వరకు ఈ అనాయింటింగ్ ఆఫ్ జీసస్, యేసు ప్రభుని అత్తరుతో అభిషేకించడం ఉంది. మళ్ళీ మార్క్ సువార్తలో 14వ అధ్యాయంలో 3వ వచనం నుంచి 9వ వచనం వరకు 3 to 9లో ఉంది. తర్వాత లూకా సువార్తలో, లూక్ గాస్పుల్లో 7th చాప్టర్లో 37 నుంచి 50 వరకు అక్కడ చాలా పెద్ద లాంగ్ ఇది రాశారనమాట వృత్తాంతము. తర్వాత ఇప్పుడు మనం చదువుకున్నాం కదా జాన్స్ గాస్పుల్, అంటే 4 చాప్టర్స్లో కూడా యేసు ప్రభువుని అభిషేకించిన విషయము ఇక్కడ మనము చదువుతాము. సరే, 4 రాయబడిన వాళ్ళు ఒక్కళ్ళేనా, లేకపోతే ఇంకెవరన్నా ఉన్నారా అని అడిగినప్పుడు చాలాసార్లు నేను కూడా చిన్నపిల్లల్ని కానీ సిస్టర్స్ మీటింగ్లో కానీ ఇక్కడ కానీ అమెరికాలో కానీ ఎవరినన్నా అడిగితే వాళ్ళు అంటారు, ఎవరు యేసు ప్రభువుని అభిషేకించారంటే మగ్దలేనే మరియా అంటూ ఉంటారు. మగ్దలేనే మరియా అంటా ఉంది. మగ్దలేనే మరియా ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. 6 మరియలు ఉన్నారు, అందుకని నేను ఈసారి ఆ మరియల గురించి తీసుకున్నాను. కాబట్టి బేతనియా మరియా ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ మేరీ ఆఫ్ మ్యాగ్డలిన్. కాబట్టి వాళ్ళిద్దరూ వేరు. మగ్దలేనే మరియా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 7 దెయ్యములు వదలగొట్టబడింది, అంతేగాని ఆమె కాదు. ఈ మధ్య యుగాల్లో చాలా కన్ఫ్యూజన్ అయ్యి వాళ్ళు ఏం చేశారంటే మగ్దలేనే మరియని బేతనియా మరియని ఇద్దరిని మిక్సప్ చేసి తర్వాత అలాగంతా కూడా జరిగింది. కానీ అది కరెక్ట్ కాదు. మనకి ఏదన్నా అలా డౌట్ వచ్చినప్పుడు మనం కూడా ఇప్పుడు మీరు కూడా తర్వాత ఒకసారి రాసుకోండి. సరే ఇక్కడ చూసినట్లయితే ఈ ఇన్సిడెంట్స్ ఎక్కడ జరిగినాయి అన్నది కూడా రాసుకోవాలి. అప్పుడు మనకు కొంచెం అర్థమవుతుంది. మత్తయి సువార్తలో, మాథ్యూ గాస్పుల్లో, మార్క్లో, ఇప్పుడు మనం చదువుకున్నాం కదా జాన్లో, ఈ 3 కూడా బేతనీలో జరిగినాయి అని రాయబడింది. కాబట్టి అది బేతనియా మరియకు సంబంధించిందని మనకి అర్థమవుతుంది. అయితే కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది ఏంటంటే, మత్తయి సువార్తలో, మార్క్ సువార్తలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట్లో అన్నారు. సీమోను ఆ ఇంటి యొక్క పెద్ద అయ్యి ఉండొచ్చు, ఎవరో మనకు తెలియదు. కానీ బేతనియా ఇంట్లో మనకి 3 సిస్టర్స్ బ్రదర్స్ వాళ్ళ గురించే చెప్తున్నారు. కానీ మేబీ మార్తాస్ హస్బెండ్ అయ్యొచ్చు ఉండొచ్చు, లేకపోతే ఆ ఇంటి పెద్ద ఫాదర్ అయ్యి ఉండొచ్చు. ఎవరన్నా వాళ్ళ ఇంట్లో ఉన్న
ఒక కుటుంబ పెద్ద. తర్వాత ఆయన పేరు సీమోన్ అని కూడా రాశారు. తర్వాత మాథ్యూ మార్క్లో ఎవరు ఆ స్త్రీ రాయల. ఇంకా మిగతా అంతా ఒకటే అనమాట. పస్కాకి 2 రోజుల ముందు వస్తాడని, తర్వాత శిష్యులు అది ఎందుకు ఇదంతా డబ్బులంతా వేస్ట్ చేస్తున్నావు, బీదల్ని ఇవ్వచ్చు కదా అని అనటము, ఇవన్నీ కూడా మాథ్యూ అండ్ మార్క్లో సేమ్గా ఉన్నాయి. అలాగే జాన్ 12లో కూడా సేమ్గా ఉన్నాయి అన్నమాట. కాబట్టి మనం బాగా గుర్తుపెట్టుకోండి, మాథ్యూలో, మార్కులో, యోహాను సువార్త, జాన్ గాస్పుల్లో ఈ మూడు చోట రాయబడిన స్త్రీ ఒక్కతే, ఆమె బేతనియ మరియ. మరి లూకాసు వార్తలో రాశారు కదా, ఆమె ఎవరు? లూకాసు వార్త 7వ అధ్యాయం మీరు చూసినట్లయితే అది బేతనీయలో కాదు, గలిలయ ఆ ప్రాంతంలో జరిగినట్లు ఆ ముందు చదివితే మనకి అర్థమవుతుంది గలిలయ ప్రాంతాల్లో ఆయన వచ్చాడు అని. తర్వాత అక్కడ ఒక పరిసయ్యుని ఇంట్లోకి వెళ్ళాడు అని కూడా రాయబడింది. తర్వాత కోయిన్సిడెన్స్ ఏంటంటే ఆయన పేరు కూడా సీమోను. ఆ రోజుల్లో సీమోన్ అన్న పేరు కొంచెం కామన్గా ఉండేది. మన పేతురు పేరేంటి, పూర్తి పేరు సీమోన్ పేతురు కదా. తర్వాత శిష్యుల్లో ఇంకొక ఆయన కూడా ఉన్నాడు సీమోన్ అని. తర్వాత ఇక్కడ సీమోన్ను చూస్తున్నాము, ఈ బేతనీలో ఒక సీమోన్ ఉన్నాడు. తర్వాత మళ్ళీ గలిలయలో కూడా ఒక సీమోన్ ఉన్నాడు, కామన్ నేమ్ అది. తర్వాత ముఖ్యమైన డిఫరెన్స్ ఏంటంటే పాపాత్మురాలైన స్త్రీ అని లూకాలో వ్రాయబడింది. 4 సువార్తల్లో మాథ్యూ, మార్క్, జాన్లో ఒకళ్ళ గురించే వ్రాయబడింది. అయితే ఈమె గురించి అయితే పాపాత్మురాలైన స్త్రీ అని వ్రాయబడింది. ఈ పాపాత్మురాలైన స్త్రీ ఈ బేతనియ మరియ అని మనము చెప్పలేము. ఎందుకంటే బేతనియ మరియ ఈజ్ ఎ వర్చుయస్ ఉమెన్. ఆమె యేసు ప్రభువు ప్రేమించిన కుటుంబం నుంచి వచ్చిన ఒక మంచి గుణవతి అయిన స్త్రీ. కాబట్టి ఈమె ఒకళ్ళే కాదు, ఒకటే ఊరు కూడా కాదు అన్న సంగతి మనం ఇక్కడ గ్రహించవచ్చు. మళ్ళీ ఇంకేం చేస్తారంటే ఈ పాపాత్మురాలైన స్త్రీని మగ్దలేని మరియతో ముడిపెడతా ఉంటారు. కానీ మగ్దలేని మరియ కూడా కాదు. మగ్దలేని మరియ ఆమె దెయ్యాలు వెళ్ళగొట్టబడింది, కానీ పాపాత్మురాలైన స్త్రీ కాదు. పాపాత్మురాలైన స్త్రీ లేకపోతే పాపంలో పట్టబడిన స్త్రీ, అలాంటి ఒక 3 గురించే మనము ఈ కొత్త నిబంధనలో చదువుతాము. యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ గురించి, 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ గురించి, ఇక్కడ లూకా 7వ అధ్యాయంలో పాపాత్మురాలైన స్త్రీని గురించి చదువుతాం. ఇది మనకి కొంచెం ఎక్కువ అర్థం అవ్వాలని ఈ విషయాలు మళ్ళీ ఒకసారి చెప్పటము జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ లూకా సువార్తలో 7వ అధ్యాయంలో రాయబడిన స్త్రీ మాత్రం ఆమె ఎవరో తెలియదు, కానీ ఆమె వేరే స్త్రీ. మిగతా చోట్ల రాయబడిన వాళ్ళందరూ కూడా ఈ బేతనియ మరియ అన్న సంగతి మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఆ సంగతిని మనము చూస్తూ ఉన్నాము. తర్వాత ఇంకా బేతనియ మరియ గురించి ఇంకా కొన్ని విషయాలు చూడాలంటే ఈ 3 అధ్యాయాల్లో కూడా we find మేరీ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. అది అన్నిటికన్నా చాలా హెచ్చైన ఒక పాయింట్ అన్నమాట. ఏంటంటే ఈమెన్ని మనకి ఒక దృఢ విశ్వాసం గల, లేకపోతే ఒక దృఢ చిత్తం గల ఆమె స్త్రీ. తర్వాత ఎంతో సమర్పణ గల స్త్రీ. అంతేకాకుండా ఆమె ఎంతో ప్రభు కొరకు నిలబడిన స్త్రీ. ఏది చేసినా కూడా పబ్లిక్లో బోల్డ్గా చేసే స్త్రీ. అయితే అలాంటి గొప్ప స్త్రీ కూడా మనకి ప్రతిసారి ఎక్కడ కనిపిస్తుందంటే యేసు పాదముల దగ్గర అన్న సంగతి చూస్తున్నాం. వి ఫైండ్ మేరీ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్ ఇన్ ఆల్ దీస్ 3 అకౌంట్స్. 3 చోట్లే రాయబడింది ఈమె గురించి అనుకున్నాం కదా, పేరు పెట్టి. కాబట్టి అలాగా. కాబట్టి మొదటిది చూద్దాం. మొదటిగా ఇక్కడ పాదాల దగ్గర ఎద్దుకుంది. లూకాసు వార్త 10వ అధ్యాయంలో మనం ఇక్కడ ఎందుకుందంట 39వ వచనంలో ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. యేసు పాదాల దగ్గర ఉండటం అనేది అదొక గొప్ప ఆ రోజుల్లో పాదముల మీద పడటము, ఇదంతా కూడా ఒక గొప్ప అలవాటు కింద మనం చూస్తూ ఉంటాము. మనం చాలా చోట్ల మనం గాస్పుల్స్లో కానీ అక్కడ చూసినప్పుడు, ఇక్కడ ఈ మత్తయి సువార్త 15వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తే అక్కడ ఏమని రాయబడుతుందంటే చాలామంది రోగుల్ని తీసుకొచ్చి జనసమూహంలో వాళ్ళు తెచ్చిన రోగులనంట యేసుప్రభు పాదముల దగ్గర పడవేసిరి అన్న సంగతి చదువుతాం. తర్వాత యాయిరు ఉంటాడు కదా, వాళ్ళ కుమార్తె చావ సిద్ధమై ఉందని
పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆయన కూడా యేసుప్రభు తక్కువని యేసుప్రభు పాదముల మీద పడి అయ్యా నా కుమార్తెను బాగు చేయని కూడా అంటాడు. తర్వాత ఇంకొక స్త్రీ ఉంది కదా, సిరోఫెనికే స్త్రీ అంటారు, గ్రీసు దేశస్తురాలైన కనాను స్త్రీ అని కూడా అంటారు ఆమెను గురించి. ఆమె కూడా వాళ్ళ కుమార్తె దెయ్యం పట్టినప్పుడు ఆమె కూడా యేసు పాదముల మీద పడి యేసుప్రభు నా కుమార్తె అలాగా అపవిత్రాత్మతో చాలా బాధపడుతుంది, బాగు చేయ్యా అన్నట్లు మనము చూస్తాము. ఆ పాదముల దగ్గర అనేది వాళ్ళు ఆ రోజుల్లో ఒక అలవాటైన, లేకపోతే ఒక మంచి అలవాటు అన్నమాట. పెద్దవాళ్ళు లేకపోతే ప్రభు దగ్గర బోధకుల పాదాల దగ్గర. తర్వాత సేన అన్న దెయ్యాలు పట్టిన ఆయన ఉన్నాడు కదా, మార్క్స్ వార్తలు మిగతా వార్తలు చదువుతాము. ఆయన కూడా స్వస్థచిత్తుడైనప్పుడు యేసుప్రభు పాదాల దగ్గర కూర్చొని అయ్యా నిన్ను మాత్రం నేను విడిచిపోను అని చెప్పినట్లు చూస్తాము. తర్వాత పౌలుని గురించి రాసినప్పుడు ఆయన గమలియేలు పాదముల దగ్గర ఆయన విద్య అభ్యసించాడు అన్న సంగతి కూడా చూస్తామన్నమాట. కాబట్టి అది ఒక మర్యాదని, లేకపోతే అలా పాదాల దగ్గర కూర్చొని వినటం అనేది ఒక గొప్ప సమర్పణతో కూడిన బోధ వినడం అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ ఏం చేస్తుందంటే పాదముల యొద్ద కూర్చుండి. మామూలుగా ఒక స్త్రీ కాబట్టి ఆమె ఏదైనా వెజిటబుల్స్ తెచ్చుకొని కట్ చేసుకుంటా కూడా యేసుప్రభు చెప్తా ఉంటుంటే అటు ఇటు తిరుగుతా కూడా వినొచ్చు. లేకపోతే ఇంకా ఏదైనా దూరంగా ఉండి కూడా వినొచ్చు. పని చేసుకుంటా వంటగదిలోంచి కూడా యేసుప్రభు చెప్పే మాటలు వినొచ్చు. అయినప్పటికి కూడా షీ వాంట్స్ టు లిజన్ టు ఎవ్రీ వర్డ్ దట్ జీసస్ అట్టర్స్. ఆయన నోట్లోంచి వచ్చే ప్రతి మాట అటు అన్డివైడెడ్ అటెన్షన్ అంటారు కదా, అన్డివైడెడ్ అటెన్షన్ అంటే ఇంకా అటు ఇటు ఏమి చూడకుండా ఆయన పాదాల దగ్గర కూర్చొని ప్రతి ఒక్క మాట తన హృదయంలోకి ఇంకాలని అనుకుంటుంది. అంటే ఆమె అలాగా ఆతృతతో ఎదురు చూస్తుంది. ఈసారి ప్రభు వచ్చినప్పుడు నేను తప్పగా ప్రభు దగ్గర వినాలి. ఎందుకంటే తర్వాత జరిగిన విషయాలన్నీ కూడా చూస్తూ ఉంటుంటే యేసుప్రభు తన మరణాన్ని గురించి, తర్వాత తను పొందబోయే శ్రమల గురించి, దీని తర్వాత ఇంక యేసుప్రభుని పట్టుకుంటారు. ఇదే లాస్ట్ చివరి చేసిన మిరాకిల్ కూడా ఇదే, లాజర్ని లేపటమే. కాబట్టి అవన్నీ కూడా యేసుప్రభు ఒకవేళ చెప్తున్నారేమో, యేసుప్రభు ఎలా శ్రమ పడతాడు, ఎలా అప్పగించబడతాడు, తర్వాత ఎలా చనిపోతాడు, ఎలా పాతిపెట్టబడతాడు, మళ్ళీ తిరిగి లేస్తాడు, ఈ విషయాలు ఆమె చాలా ఆసక్తితో ఆమె వింటున్నట్లు గమనిస్తున్నాం. కాబట్టి యేసుప్రభు దగ్గర నుంచిన డైరెక్ట్ బోధ అంటే దేవుని గ్రంథంలో, దేవుని వాక్యంలో ఏమి వ్రాయబడిందో అది మనం డైరెక్ట్గా స్వీకరించాలి. దానికి చాలామంది అనేక రకాలైన ఇంటర్ప్రిటేషన్స్ చెప్తూ ఉంటారు. దాన్ని ఒకే వాక్యాన్ని రకరకాలుగా కూడా చెప్తూ ఉంటారు జనము. యేసుప్రభువే ద్రాక్షారసం చేశాడు కాబట్టి తాగొచ్చు అని కూడా అంటూ ఉంటారు. అలాగా ఏదేదో రకరకాలైన భిన్నమైన బోధలు అక్కడ చూస్తాం, మనం ఈ రోజుల్లో చూస్తున్నాం. కానీ అసలైన బోధ యేసుప్రభు ఏం చెప్తున్నాడు దాని తాత్పర్యం గ్రహించి ఆమె పాదాల దగ్గర కూర్చొని వింటుంది. కాబట్టి ఆమె షీ వాజ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్ ఫర్ ఇన్స్ట్రక్షన్. ఏం చెప్తున్నాడు బోధ, తన గురించి ఏం చెప్తున్నాడు, పరలోక రాజ్యాన్ని గురించి ఏం చెప్తున్నాడన్న ఒక ఆతృతతో ఆమె వింటున్నట్లు మనము చూస్తున్నాం. వినుచుండెను అన్న మాట కూడా చాలా ముఖ్యమైనది. వినాలి 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 దేవుని వాక్యము. చిన్న పిల్లలు కూడా, సండే స్కూల్ పిల్లలు ఏదన్నా తెలిసిన స్టోరీ మళ్ళీ చెప్తే నాకు తెలుసులే అంటారు. మా ప్రసంగికులు కూడా మళ్ళీ అదే మా వాక్యం చెప్పామనుకోండి, వినేవాళ్ళు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా సణుక్కుంటూ ఉంటారు. విన్నాంలే పోయినసారి ఆయన చెప్పాడు కదా, ఏం చెప్పాడు కదా, నాకు తెలిసింది అని టీచర్లు కూడా, సండే స్కూల్ టీచర్లు నాకు తెలిసి స్టోరీ అట్లా అనుకుంటూ ఉంటాం. కానీ విన్నదే మళ్ళీ మళ్ళీ విన్నప్పుడు మన హృదయంలో కొన్ని గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటాయి. దేవుని వాక్యం ఎన్నిసార్లు అదే వాక్యం కదా, ఈ వాక్యం ఏమి మారదు, ఈ వాక్యము మారదు. క్రిస్మస్ స్టోరీ అంటే అదే చెప్తాము, తిరిగి లేవటము, ఈస్టర్, గుడ్ ఫ్రైడే అంటే మళ్ళీ అదే చెప్తాము, మార్చి ఏమీ చెప్పలేము. కానీ ఆ వాక్యమే విన్నప్పుడు వాక్యం కొన్ని అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో చేస్తుంది. అందుకని రోమా 10th చాప్టర్లో ఒక వరుసగా సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ప్రశ్నలు ఉంటాయి 13వ వచనం నుంచి. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును, వారు విశ్వసింపవానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వారిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లు విందురు, ప్రకటించేవారు పంపబడిన ఎట్లు ప్రకటించుదురు. ఇందు విషయమే ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. అయినను అందరూ సువార్తకు లోబడలేదు.
ప్రభువా మేము తెలియచేసిన సమాచారం ఎవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు అని కదా. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. నీకు తెలిసిన వాక్యమేనా, అయినా విను 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 విను. అలా వింటూ ఉంటుంటే మనకు తెలియకుండానే మన హృదయంలో ఏమవుతుందంటే మనకున్న విశ్వాస పరిమాణము అది పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పింది కాబట్టి తప్పనిసరిగా జరుగుతుంది. నువ్వు దేవుని వాక్యం నాకు ఆల్రెడీ తెలుసులే, నువ్వు చెప్తే నేనేంటి వినేది అనుకోని వినలేదనుకోండి, వినకపోతే ఏమవుతుందంటే విశ్వాసం ఎంత ఉందో అది మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. మన విశ్వాస పరిమాణాన్ని మన హృదయంలో మనకు తెలియకుండానే దాన్ని దేవుడు ఏం చేస్తాడంటే వాక్యం వింటున్నప్పుడు దాన్ని ఎక్కువ చేస్తాడు. అది మనకు తెలియకుండానే వాక్యం మన హృదయంలో నింపబడుతుంది. నింపబడినప్పుడు అది అవసరానికి పనికొస్తుంది. నా జీవితంలో కూడా ఎన్నో ఉదాహరణలు నేను చెప్పగలను. దేవుడు అదే వాక్యం కానీ, వాగ్దానం కానీ, పెద్దలు చెప్పిన మాటలు కానీ, ఆ వాక్యాలన్నీ హృదయంలో మేము చిన్నప్పుడు నుంచి విన్నవన్నీ కూడా హృదయంలో చాలా దాచిపెట్టుకున్నాము. అవసరానికి అవి పనికొస్తూ ఉంటాయి. ఇది తెలియకుండా అదే వాక్యం మనకి గుర్తు చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. దాని ద్వారా మనం ఎంతగానో బలం పొందుతాము. ఆ వాక్యం దాచిపెట్టుకోవటం మూలంగా మనం సైతాన్ని కూడా దాని ద్వారా ఎదిరించగలము. కాబట్టి వాక్యము వినాలి 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 అన్నది ఇక్కడ మనము నేర్చుకుంటున్నాము. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. యేసు పాదములు ఎద్ద కూర్చుంటే ఆయన బోధ వినుచుండెను. తర్వాత ఈ బోధ కూడా చాలా ముఖ్యమైనది. మనకి అపోస్తల కార్యాలు 2:42 మనం చాలా ఇష్టపడతాం కదా. వారు అపోస్తల బోధ ఎందును, తర్వాత సహవాసం అందును, రొట్టె విరుచుటి అందును, ప్రార్థన చేయటి అందును ఎడతెగక ఉండిరి అని రాయబడింది. భక్సింగ్ గారి అవి 4 క్రైస్తవ జీవితానికి లంగర్లు లాంటి అని చెప్తా ఉంటారు. కాబట్టి మొట్టమొదటి ఏమి రాయబడింది? అపోస్తల బోధ. కాబట్టి ఆ బోధ కనుక తప్పుడు బోధ అనుకోండి, ఇంకా జీవితం అంతా తప్పుడు ట్రాక్లో వెళ్ళిపోతుంది. కాబట్టి ఏదైతే బోధ మనము దేవుని వాక్యములో ఇవ్వబడిందో ఆ దాన్ని మనము తప్పనిసరిగా అనుసరించాలి. ఆ బోధ కరెక్ట్ బోధ కూడా అయి ఉండాలి. అది చాలా ముఖ్యమైనది. అంతేకాకుండా మనం ఈ పత్రికలు ఇవన్నీ కూడా చదివినప్పుడు మనం ఇంకో సంగతి ఏం అర్థం చేసుకోవాలంటే, వాట్ ఎవర్ అపోస్తల బోధ అంటే అర్థం, వాట్ ఎవర్ ద అపోజల్స్, జీసస్ అండ్ అపోజల్స్ హ్యావ్ ప్రీచ్ అండ్ ప్రాక్టీస్డ్ దట్ వీ హ్యావ్ టు బిలీవ్. ఈ అపోస్తలైన శిష్యులు, పౌలు వీళ్ళందరూ కూడా ఏదైతే బోధించారో ఆ బోధనే మనము ఏదైతే దాన్ని ప్రాక్టీస్ చేశారో అది మనము అనుసరించాలన్న సంగతి అర్థం చేసుకుంటాం. ఉదాహరణకి వాళ్ళందరూ కూడా రక్షణ పొందాలని చెప్తున్నారు కాబట్టి రక్షణ పొందాలి. తర్వాత బ్యాప్టిజం తీసుకోమని కూడా చెప్తున్నారు కాబట్టి బ్యాప్టిజం తీసుకుంటున్నారు. కాబట్టి అలాగా ఏదైతే అపోస్తలు మనకు బోధించి పత్రికల్లో ఇక్కడ కొత్త నిబంధనలో వ్రాయబడిందో దాన్ని మనము అనుసరించాలని ఇక్కడ మరియ ద్వారా నేర్చుకుంటున్నాం. కాబట్టి మొట్టమొదటిగా ఆమె బోధ కోసమని యేసుప్రభు పాదాల దగ్గర ఉంది. తర్వాత రెండోసారిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు కూడా వాళ్ళ బ్రదర్ లాజరస్ చనిపోయినప్పుడు ఆమె ముందు రాలేదు, కానీ తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చింది. పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చేసిందంటే ఆమె మనం చూసినట్లయితే అంతటా మరియ 32 యేసు ఉన్న చోటికి వచ్చి ఆయన చూచి ఆయన పాదముల మీద పడి. సెకండ్ టైం వీ ఫైండ్ మేరీ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్ ఫర్ కంఫర్ట్. బోధ కోసము మొదటిసారిగా వచ్చింది. రెండోది కంఫర్ట్. ఎవ్వరు కూడా ఇంకా కంఫర్ట్ ఇవ్వలేరు, ఎవ్వరు ఆదరణ ఇవ్వలేరు, ఎవరు సహాయము చేయలేరు. యేసు ప్రభు మాత్రమే, ఆయన నిజమైన దేవుడు కాబట్టి ఆయన అలా చేయగలడు అన్న విశ్వాసంతో ఆమె ఏం చేసిందంటే యేసుప్రభు యొక్క పాదముల మీద పడింది. ఈ లోకంలో కూడా మనకి ఏ ఆదరణ కావాలన్నా లేకపోతే ఏ సహాయం కావాలన్నా మనము కేవలము యేసుప్రభు దగ్గరికే రావాలి. మనుషుల వల్ల సహాయము వ్యర్థము. వాళ్ళకి వీళ్ళకి చెప్పటం మూలంగా మనము మాటికి అదే చెప్తున్నాం అనుకోండి, మన కష్టాలు కొన్నిసార్లు మనమే పలసనవ్వచ్చు, వాళ్ళు ఇంకో వేరే వాళ్ళకి చెప్పుకోవచ్చు, లేకపోతే వాళ్ళు మాట్లాడుకొని మన గురించి వాళ్ళు ఏదన్నా మనం ఒక టాపిక్ అవుతాం మాట్లాడుకోవటానికి వాళ్ళకి. కానీ మన ప్రభు దగ్గర చెప్పుకోవాలి. తన సంగతి అంతా కూడా యెహోవా సన్నిధికి వెళ్ళి అక్కడ వినిపించుకొని వచ్చినట్లు మనం కూడా ప్రభు సన్నిధిలో మన మొరలు, మన ఆ కష్టము అంతా చెప్పినట్లయితే ప్రభు మాత్రమే వాటిల్ని తీర్చగలవాడు. ఎందుకంటే కీర్తనలు 121:2 ఏముంది? కొండల తట్టు
నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలన నాకు సహాయము కలుగునని వ్రాయబడిన ప్రకారము ఆయన చేయటానికి శక్తి గలవాడు కాబట్టి ఆయన మాత్రమే సహాయము చేస్తాడు. అంతేకాకుండా ఈ ఆదరణ, కంఫర్ట్ మనకి ఇవ్వడానికని యేసుప్రభు ఈ లోకంలోకి యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఆదరణకర్తను మీకు పంపిస్తున్నాను అని చెప్తున్నాడు కదా. సత్యస్వరూపి అయిన ఆదరణకర్త 14:16లో మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపమైన ఆత్మను మీకు అనుగ్రహించను. పరిశుద్ధాత్మ దేవుని పేరే ఆదరణకర్త. అంతేకాకుండా ఇక్కడ 26లో కూడా ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తముని మీకు బోధిస్తాడని చెప్తున్నాడు. కాబట్టి ఇంత మంచి ఆదరణకర్త మనకి ఉన్నాడు, సహాయం చేయగలిగిన దేవుడు మనకి ఉన్నాడు. కాబట్టి ఆయన పాద సన్నిధిలో కూర్చొని మనము ఒంటరిగా కానీ మీరు స్త్రీలుగా పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మోకరించి ఆయన సన్నిధిలో మన హృదయం అంతా కుమ్మరించుకొని మనం విషయం అంతా ఆయన దగ్గర చెప్పాలి. మన పిల్లల రక్షణ గురించి కానీ, మన కుటుంబ సమస్యలు కానీ, లేకపోతే వాట్ ఎవర్ ఏది మనకి కష్టం అనిపించినా కూడా మన ఫీలింగ్స్ కానీ ఓపిక్గా వినటానికి ఆయన ఉన్నాడు, వేచి ఉన్నాడు. వీళ్ళు వినాలి, ఎప్పుడు వీళ్ళు నా దగ్గరికి వస్తారు, ప్రార్థన చేస్తారు, తర్వాత మనతో సహవాసం కలిగి ఉండాలని ప్రభు ఎంతో ఆశపడుతున్నాడు. కాబట్టి మన సంగతి అంతా కూడా ఆయన సన్నిధిలో వినిపిస్తే ఆయన వాటన్నిటిని తీర్చడానికి సామర్థ్యం, అడిగి ఊహించే వాటికన్నా ఆయన అత్యధికంగా చేయటానికి సమర్థుడైన దేవుడు. కాబట్టి ఆ పాఠాన్ని మనకి ఆమె అక్కడ మనకి నేర్పిస్తుంది. తర్వాత మూడోసారి యేసుప్రభు పాదాల దగ్గర మళ్ళీ ఎప్పుడు వస్తుంది? 12వ అధ్యాయంలో విందు చేశారు కదా. విందు చేసినప్పుడు ఆమె ఏం చేస్తుంది? అక్కడ 12:3 జాన్ 12:3 అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచాను. యేసు పాదాలకు పూయాలి అంటే నిలబడి పూయలేరు కదా, ఒంగోని కానీ అట్లా కాకుండా కూర్చొని తలంతా కూడా యేసు ప్రభు కాళ్ళం దగ్గర పెట్టి ఆ వెంట్రుకలతో ఆమె చెప్తారు బైబిల్ కామెంటరీస్ వాళ్ళందరూ కూడా. ఒక స్త్రీ, మామూలు మర్యాద గల స్త్రీ జుట్టంతా ఇట్లా విరబోసుకోవడము మగవాళ్ళందరి ముందు, పురుషులందరి ముందు, అది చాలా రేర్గా జరుగుతుంది. అట్లా చెయ్యరు వాళ్ళు, చాలా మర్యాదగా ముసుగు వేసుకొని అట్లంతా కూడా ఉంటారు అని చెప్తుంది. అయినా తన ఘనతని మన 1 Corinthians 11th చాప్టర్లో స్త్రీలుకి వెంట్రుకలు ఘనత అని రాయబడింది కదా. తన ఘనతని, తన మర్యాదని అంతా కూడా యేసుప్రభు పాదాల దగ్గర ఆమె పెట్టేసింది. పెట్టి పాదాలకి అంతా కూడా తుడుస్తూ ఉందంట. ఆ ఇల్లు అత్తర్ వాసనతో నిండెను అని రాయబడింది. 3 చోట్ల కూడా మనం 3 ఇన్సిడెంట్స్లో 3 వాసనలు చూస్తున్నాము. అక్కడ మొదట మనం అక్కడ చూసినప్పుడు యేసు ప్రభువుని అక్కడ అందరు కూడా చేర్చుకున్నారు. లూకాసు వార్త 10వ అధ్యాయము మనం 39 చూస్తే అక్కడ వంటల వాసన వస్తూ ఉంది. మార్తా వంటల మధ్యలో వచ్చి ఇక్కడ అరుస్తూ ఉంటుంది కదా, వంటల వాసన. తర్వాత యోహాను సువార్త 11వ అధ్యాయంలో అయితే మరణపు వాసన వస్తూ ఉంది, ఆయన చనిపోయాడు, వాసన కొడతాడు అని అంటూ ఉన్నారు. ఇక్కడైతే 12వ అధ్యాయంలోనైతే అత్తరు వాసనతో ఆ ఇల్లు నిండినట్లు ఉంది. ఈ వంటలు లోక సంబంధమైన వాసనల నుంచి, మరణపు వాసన నుంచి ఇప్పుడు సువాసనలోకి ఆమె ప్రవేశించింది. ఇక్కడ పాదాల దగ్గర, ఇక్కడ పాదాల దగ్గర, ఇక్కడ కూడా పాదాల దగ్గర ఉంది. కాబట్టి మరియని బైబిల్ పండితులు ఏమని పిలుస్తారంటే ఉమెన్ ఇమ్మోర్టలైజ్డ్ బై క్రైస్ట్ అని పిలుస్తాడు. అంటే ఇమ్మోర్టలైజ్డ్ అంటే ఒక అమరజీవి అంటారు కదా, చనిపోయినా కూడా వాళ్ళు బతికే ఉన్నారని, ఏదైనా దేశాల కోసం గొప్ప త్యాగాలు చేసిన వాళ్ళని అమరజీవి అని పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఒక అమరురాలులాగా దేవుడు చెప్పాడు. ఎందుకంటే ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడల్లా కూడా ఈమె జ్ఞాపకార్థంగా ఈమె చేసిన పని ప్రశంసింపబడినని ప్రతి అధ్యాయంలో కూడా, ప్రతి సువార్తలో కూడా ఆ మాట వ్రాయబడింది. నా భూస్థాపన నిమిత్తము ముందుగానే ఈమె చేసిందని కూడా ప్రభు చెప్తున్నాడు. ఇంకో విషయం గమనించినట్లయితే యేసు ప్రభు తిరిగి లేచినప్పుడు మత్తయి సువార్త చివరి అధ్యాయంలో మనం చూసినట్లయితే కొందరు స్త్రీలు, వీళ్ళందరిలో మరియా, వీళ్ళందరూ కూడా ఉన్నారు, సలోమి, వేరొక మరియా, వీళ్ళందరూ కూడా యేసు ప్రభు సమాధి దగ్గరికి సుగంధ ద్రవ్యాలు పుచ్చుకొని వెళ్ళారు ఆయన బాడీకి పూద్దామని. ఇక్కడ శరీరం వాళ్ళకి దొరకలేదు, వాళ్ళు తీసుకున్న
వాళ్ళు తయారు చేసి పెట్టుకున్న సుగంధ ద్రవ్యాలన్నీ కూడా వాళ్ళు ఎక్కడ కూడా పీలేదు. కానీ ఆమె ఏం చేసిందంటే మగ్దలేన ఈ బేతనీయ మరి అక్కడికి వెళ్ళినట్లు మనకి ఇక్కడ వ్రాయబడలేదు. ఎందుకంటే ఆల్రెడీ షీ హ్యాస్ డన్ ఇట్. యేసుప్రభు తిరిగి లేచాడు, ఇంకప్పుడు నేను వెళ్ళను, నాకు అక్కడ రాసే అవసరం లేదు, ఇక్కడే నేను రాస్తాను. ఆ యేసుప్రభుకి ఏదైతే ఈ భూస్థాపన అంటే ఒక మంచి అర్థంతో జ్ఞానులు ఎట్లాగైతే ఆ యేసుప్రభు శిశువైన బాలుడైన యేసుప్రభు దగ్గరికి బంగారు సాంబ్రాణితో పాటు బోళము తీసుకెళ్లారో, అలాగే బ్రతికుండగానే యేసుప్రభు భూస్థాపనని గుర్తు చేస్తా ఆమె రాసింది. ఒక ఆత్మీయ అర్థంతో ఆమె ఆ పాదాలకు పూసినట్లు మనము చూస్తున్నాము. కాబట్టి ఇక్కడ లాస్ట్ టైం థర్డ్ టైం వీ ఫైండ్ మేరీ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్ ఫర్ వర్షిప్, సర్వీస్ అండ్ వర్షిప్. ఆమె హృదయంలో నిండిపోయిన ఆరాధన. ప్రభా, మా కోసం నువ్వు శిలువ మీద చనిపోబోతున్నావా, పాతి పెట్టబడబోతున్నావా, తిరిగి లేస్తున్నావా, నా పాపాల కొరకు నువ్వు చనిపోతున్నావా అన్న దానికి గుర్తుగా ఆరాధన, ఆమె మాటల్లో చెల్లించిన ఆరాధన క్రియల్లో అక్కడ చూపించినట్లు చూస్తున్నాం. కాబట్టి యేసుప్రభు దగ్గరికి మనం బోధ కోసం వెళ్ళాలి, ఆదరణ కోసం వెళ్ళాలి, తర్వాత ఆరాధించడానికి కూడా ఆయన దగ్గరికి వెళ్ళాలి. అందుకని మనము ఆదివారం కూడా మనం పాటల ద్వారా ఆరాధిస్తాము, తర్వాత వ్యక్తిగతంగా ఆరాధిస్తాము. మనము మందిరానికి వెళ్ళటమే ఆరాధనకి వెళ్తున్నామని చెప్పుకుంటూ ఉంటాము. పరలోకంలో కూడా, ఈ లోకంలో ముగిసిపోయిన తర్వాత పరలోకంలో కూడా మనం చేసే పని దేవుణ్ణి ఆరాధించటమే. కాబట్టి ఆరాధించటం అనేది ఎంతో గొప్ప ధన్యత. మన జీవితాల ద్వారా, మనము బయట జీవించే జీవితాల ద్వారా కూడా దేవుణ్ణి మనము ఆరాధించే వారిగా ఉంటాము. అలాగా దేవుని కొరకు మనము సాక్షులుగా నిలబడతాము. ఎంత మంచి మాటలు ఉంటాయి ఆరాధన గురించి, మనకు ప్రతిసారి చెప్తారు. కాబట్టి మనకి ఆరాధన గురించి అందరికి కూడా ఎన్నో విషయాలు తెలుసు. యేసు ప్రభుని స్తుతించడం ఎంతో ఎంతో మంచిది అని పాటే ఉంది కీర్తనలో 92:1. జకర్యా 14:17లోనైతే మ్రొక్కుటకై యెరూషలేముకు రాని వారి మీద వర్షము కురవకుండును అంటాడు అనమాట. కాబట్టి అది నో వర్షిప్ నో రెయిన్ అని, లైక్ అంటే మన జీవితాల్లో ఏమి ఆశీర్వాదం ఉండదు. ఇఫ్ యు ఆర్ నాట్ వర్షిపింగ్, ఇఫ్ యు ఆర్ ఆల్వేస్ ఫిల్డ్ విత్ సమ్ అదర్ ఫీలింగ్స్, వాళ్ళ సనుగుడు గొనుగుడుతోనే మనం నిండి ఉన్నట్లయితే మన జీవితంలో ఏమి ఆశీర్వాదం కూడా రాదు. ప్రతిదానికి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు మన జీవితాల్లో ఆశీర్వాదం కూడా చూస్తున్నాం. కాబట్టి ఈరోజు బేతనీయ మరియను గురించి చూస్తున్నాము. ఆమెకు మంచి రోల్ మోడల్ లాగా మనకి కనపడింది. యేసుప్రభు ఆమెని కమెంట్ చేయటమే కాకుండా యేసుప్రభు ఆమెని డిఫెండ్ కూడా చేశాడు. యేసుప్రభు ఆమెని ప్రశంసించటమే కాకుండా పాదాల దగ్గర కూర్చున్నప్పుడు యేసుప్రభు మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది అని ఆమెను అక్కడే ప్రశంసించాడు. మరియా, నువ్వు అనేక పనుల గురించి తొందరపడుతున్నావని మరియనే గద్దించాడు. మరియా వాజ్ బిజీ, మార్తా వాజ్ బిజీ, బట్ షీ హ్యాస్ నో బ్లెస్సింగ్స్. అంతా బిజీగా ఉంది కానీ పని చేసుకుంటా, అయితే ఆమె ఆశీర్వాదాన్ని పొందలేకపోయింది. కానీ ఈమె అయితే దేవుని దగ్గర నుంచి ప్రశంసలు పొందింది, ఉత్తమమైన దాన్ని పొందామని. రెండోసారి ఆదరణ కోసం పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు తమ్ముడు తిరిగి లేచాడు, ఆయన బ్రదర్ తిరిగి లేచాడు. కాబట్టి ఆమె ప్రార్థనకి జవాబు దొరికి ఆమెకి ఆదరణ కలిగింది. మూడోసారి ఆమె అత్తరు ఎందుకు పగలగొట్టావు, ఎందుకు వేస్ట్ చేస్తున్నావు అని శిష్యులందరూ కోప్పడ్డారు. కానీ యేసుప్రభు ఆమెని సమర్థిస్తున్నాడు, డిఫెండింగ్, హీఈస్ డిఫెండర్ ఆఫ్ ద వీక్. వెంటనే నిలబడ్డాడు ఆమె పక్షంగా. ఆమె జవాబు ఏమి ఇవ్వలేదు, కానీ యేసుప్రభు జవాబిచ్చి ఆమెని మెచ్చుకొని ఆమెను ఒక అమరజీవి కింద ఇమ్మోర్టలైజ్ చేసినట్లు మనము చూస్తున్నాము. కాబట్టి యేసుప్రభు పాదాల దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఏ లోటు కూడా లేదు. ప్రతి విషయంలో ఆయన పాదాల దగ్గర ఉన్నప్పుడు ప్రభు మనల్ని ఆయన కొరకే నిలవబెట్టుకుంటాడు. మనల్ని కూడా మరియ వలె, బేతనీయ మరియ వలె ఆశీర్వాదానికి కారకులుగా చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోక తండ్రి, కృపగల దేవ, మరొకసారి ప్రభావ మీ పాసనలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ ప్రేమ చేత మమ్మల్ని వెతికి రక్షించి ఇంతవరకు కాపాడినందుకు కూడా వందనాలు ప్రభావ. ప్రత్యేకంగా ఈరోజు కూడికలో బేతనీయ మరియ గురించి ఏదైతే నేర్చుకున్నామో, యేసుప్రభు పాదముల చెంత ప్రభావ మరి తండ్రి ప్రతిసారి కనపడింది తండ్రి. మేము కూడా అలా కనపడినట్లు సహాయం చేయండి. మీ దగ్గర నుంచి ప్రశంసలు, ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకోవటం మాకు నేర్పించమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. సహాయం చేయండి. వాక్యాన్ని ప్రభా ఆశీర్వదించండి.
ప్రభా మరి కొద్దిసేపు ప్రార్థనలో గడపడానికి కూడా మా సిస్టర్స్ అందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. మీరు చేసిన అనేకమైన మేలుని బట్టి, మీ దివ్యమైన వాక్యాన్ని బట్టి, ప్రభా మీ ప్రజెన్స్ని బట్టి మీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఓకే సిస్టర్స్, కొంచెంసేపు మనం ప్రార్థనలో గడుపుదాము. చాలా అంశాలు ఉన్నాయి. మన పిల్లలకు కూడా ఎగ్జామ్స్ అన్ని దగ్గరికి వస్తూ ఉన్నాయి, స్కూల్స్ ఓపెన్ చేశారు. వీటిలన్నిటి గురించి ప్రార్థన చేయండి. కరోనా వైరస్ కూడా తొలగించబడినట్లు, సంఘంలో జరిగే కూడికలన్నిటి గురించి, ముఖ్యంగా మన కుటుంబాలన్నిటి రక్షణ గురించి కూడా ప్రార్థనలో ఉన్నాయి. ప్రేస్తులు.